Hello everyone, welcome to AKSIES. This is Santosh Koka. Daily News Analysis Hindu newspaper నుంచి మనం ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి కవర్ చేసుకుంటున్నాం. ఈ రోజు 11th December 2024 కు సంబంధించి మనకి ఇండో బంగ్లా రిలేషన్స్, ఇండో రష్యా రిలేషన్స్, సిరియన్ సివిల్ వార్, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సంబంధించి, అదేవిధంగా వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ సంబంధించి, పిఎం పోషన్ స్కీమ్ రిలేటెడ్గా, ఇండియా స్పేస్ గోల్స్ సంబంధించి కూడా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండ్ ఎడిటోరియల్స్ రిలేటెడ్గా మనం తెలుసుకుందాం. సో అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ టూ ట్యాంగో అనే రిలేటెడ్గా మనకు ఒక ఎడిటోరియల్ అనేది వచ్చింది. గత 2-3 డేస్ నుంచి మనం ఈ ఇండో బంగ్లాదేశ్ రిలేటెడ్గా మనం తీసుకుంటున్నాం, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి చూస్తున్నాం. దానికి సంబంధించి ఎడిటోరియల్లో రిలేషన్స్ వైజ్ మనకి కంటెక్స్ట్ అనేది చూస్తే రీసెంట్గా మనకి ఈ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల మన ఇండియన్ ఫారెన్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో విక్రమ్ మిశ్రీకి సంబంధించి విజిట్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. ఈ విజిట్లో ముఖ్యంగా మన స్ట్రెయిన్ అవుతున్న రిలేషన్షిప్ని అడ్రస్ చేసే లక్ష్యంతో ఇతను విజిట్ అయితే ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పర్పస్లో. ఇక్కడ ఇండో బంగ్లాదేశ్ రిలేషన్స్ సంబంధించి మనం చూసుకుంటే చారిత్రకంగా మనకున్న రిలేషన్స్ మనం 1971 లిబరేషన్ ఆఫ్ వార్ కింద మనం తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే అప్పటి నుంచి మనకి కోఆపరేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే సెక్యూరిటీలో మనకి ఎక్కువగా కోఆపరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ టెర్రరిజం సంబంధించి కావచ్చు, అదేవిధంగా కనెక్టివిటీకి సంబంధించి కూడా ఇంపార్టెంట్గా మనం రిలేషన్స్ అనేవి ముందు తీసుకెళ్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కనెక్టివిటీ లెవెల్లో మనం చెప్పాలంటే ఇక్కడ బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్ ఇనిషియేటివ్ అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇందులో ముఖ్యంగా ఇది ఒక సబ్ రీజనల్ ఆర్కిటెక్చర్గా మనం చెప్పుకోవచ్చు. ఈస్టర్న్ సౌత్ ఏషియా సబ్ రీజియన్గా మన సౌత్ ఏషియాకు ఉన్న ఈస్టర్న్ సౌత్ ఏషియా రిలేషన్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలయికతో ఈ ఇనిషియేటివ్ అనేది ముందు తీసుకెళ్తున్నారు, రైట్. సో ఈ కనెక్టివిటీతో పాటు మనకి ఇంపార్టెంట్ ఛాలెంజెస్ అయితే ప్రజెంట్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ పరంగానే మన ఈ రిలేషన్స్ కొన్ని స్ట్రెయిన్ అవుతూ ఉన్నాయి, రైట్. సో ఇందులో మేజర్గా బార్డర్ డిస్ప్యూట్ అనేది ఒకటి, ముఖ్యంగా రివర్ వాటర్ షేరింగ్ లైక్ తీస్టాక్ సంబంధించి చెప్పచ్చు. అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా మనకి ఎక్కువ అవుతున్న మైనారిటీ ప్రొటెక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మనకు ఉన్నాయి, రైట్. సో ఈ రెండు అంశాలు మనకి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ మన భారతదేశానికి సంబంధించిన బంగ్లాదేశ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఇక్కడ గమనిస్తే ముఖ్యంగా బంగ్లాదేశ్ సంబంధించి మనకి బే ఆఫ్ బెంగాల్ యాక్సెస్ కావచ్చు, ట్రేడ్ రూట్స్ సంబంధించి కావచ్చు, ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. బే ఆఫ్ బెంగాల్ అనే యాక్సెస్ సంబంధించి మనకు ఒక స్ట్రాటజిక్ లొకేషన్గా మనం ఇక్కడ బంగ్లాదేశ్ని చూస్తున్నాం. అదేవిధంగా వివిధ రకాల ట్రేడ్ మార్గాలు కూడా మనకి ఈ బంగ్లాదేశ్ యాక్సెస్ సంబంధించి రిలేషన్ సంబంధించి మనం చూస్తాం, రైట్. అదేవిధంగా రీజనల్ గ్రూపింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బీమ్స్టెక్ ఉంది, బీమ్స్టెక్ సంబంధించి కావచ్చు. అదేవిధంగా సార్క్ రిలేటెడ్గా మనకి ఇంపార్టెంట్గా ఈ కూటముల్లో మనకి బంగ్లాదేశ్ కూడా ఒక ప్రాముఖ్యమైన దేశంగా మనం పరిగణిస్తాం, రైట్. సో అయితే మనకి కీ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మన రిలేషన్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఇష్యూస్ ఏమున్నాయి అనేది మనం ఇక్కడ ప్రాపర్గా తెలుసుకోవాలి, రైట్. సో ఇక్కడ మైనారిటీస్ రిలేటెడ్గా ఇప్పుడు జరుగుతున్న కొన్ని టెన్షన్స్ సంబంధించి మనం మొదటిగా మనం మాట్లాడాలి ముఖ్యంగా. సో రీసెంట్గా కొన్ని అటాక్స్ జరగడం హిందూస్కు సంబంధించి ముఖ్యంగా బంగ్లాదేశ్లో, దానికి సంబంధించిన ఇండియా కొన్ని కన్సర్న్స్ అనేవి రైజ్ చేయడం కావచ్చు. అదేవిధంగా బంగ్లాదేశ్ కూడా కొన్ని డిస్సాటిస్ఫాక్షన్ సందర్భాలు కూడా కన్సర్న్స్ రిలేటెడ్గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది కూడా మనం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ మ్యాటర్స్ అంటే ఇండియన్ ఇంటర్ఫీరెన్స్ అనేది ఇంటర్నల్ మ్యాటర్స్లో కలగ చేయకూడదు అనే డిస్సాటిస్ఫాక్షన్ సంబంధించి కూడా కొన్ని గత ఆర్టికల్స్లో మనం చూసాం, రైట్. సో అయితే నెక్స్ట్ లీడర్షిప్ చేంజెస్ అనేవి కూడా, అంటే లీడర్షిప్ సంబంధించి రీసెంట్గా చేంజెస్ అయితే జరిగాయి. అది కూడా ఒక బలమైన కారణంగా చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంతో బలమైన సంబంధాలు కలిగి ఉన్న షేక్ హసీనా గారి తొలగింపు కూడా మనం మేజర్గా చెప్పుకోవచ్చు. భారతదేశంలో ఆమె ఇదివరకు చేసిన బసకు సంబంధించి కావచ్చు రాజకీయ ఘర్షణ ఇంకా సృష్టించాయి, రైట్. సో ఇక్కడ మేజర్గా మనం ఈ లీడర్షిప్ చేంజెస్ సంబంధించి, అంటే ప్రస్తుతం ఆ ప్లేస్ అనేది ఇంటరిమ్ గవర్నమెంట్ ముందుకు తీసుకెళ్తుంది హసీనా గారు లేకపోవడం, రైట్, తొలగింపు వల్ల. నెక్స్ట్ మనకి డైప్లొమాటిక్ ప్రొటెస్ట్స్ అనేవి కూడా మనకి ఇక్కడ మేజర్గా చెప్పుకోవచ్చు. డైప్లొమాటిక్ ప్రొటెస్ట్ సంబంధించి మనం రీసెంట్గా హిందూ మాంక్ ఎవరైతే ఉన్నారో బంగ్లాదేశ్ సంబంధించి అరెస్ట్ చేయడం, దానికి సంబంధించిన ఇండియాలో కూడా ప్రొటెస్ట్ అవ్వడం, కొన్ని ఢాకాలో కూడా ప్రొటెస్ట్ అవ్వడం అనేది మనం చూసాం, రైట్. ఇండియా దీనికి సంబంధించిన నిరసనలుగా ఇండియాలో అగర్తలాలో
ముఖ్యంగా త్రిపుర రాజధాని అగర్తలలో బంగ్లాదేశ్ యొక్క ఆఫీస్ను కూడా తగలబెట్టడం అనేది కూడా మనం చూసాం, రైట్. సో ఇలాంటి ప్రతీకార చర్యలు, ప్రతీకార ప్రదర్శనలు అనేవి చాలా ఉన్నాయి. వాటికి సంబంధించిన ఇరు దేశాలు కొంత విచారం వ్యక్తం చేస్తున్నది మనం చూస్తున్నాం. అయితే ఇండియా యొక్క అవుట్ రీచ్ ఏంటి దీనికి సంబంధించి అనేది మనం మాట్లాడుకుంటే, మిస్రీ ముఖ్యంగా ఈ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అటాక్స్ సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్, కల్చరల్ అండ్ డిప్లొమాటిక్ ప్రాపర్టీస్ సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి విచారకరం అయితే అంగీకరించారు. ఒక పక్క మనకి స్ట్రెస్డ్ ఇండియాస్ కమిట్మెంట్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఇంటరిమ్ గవర్నమెంట్, ప్రజెంట్ ఇంటరిమ్ గవర్నమెంట్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ మొహమ్మద్ యూనస్ సంబంధించి మనం మాట్లాడుకుంటే, ఆయన నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి భారతదేశం యొక్క నిబద్ధతకు సంబంధించి కూడా కీలకంగా ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నారు, రైట్. సో అదేవిధంగా మనం ఎఫర్ట్స్ ఏం కావాలి, ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ కొన్ని ఎఫర్ట్స్ అయితే మనం మేజర్గా ఫోకస్ చేశారు. ఆ టాక్స్లో భాగంగా ఇందులో ఇంక్లూడ్ చేసుకున్న ఏరియాస్ ఏంటంటే ముఖ్యంగా బార్డర్ మేనేజ్మెంట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనకి ట్రేడ్ అండ్ కనెక్టివిటీగా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనకు ఉంది. సో నెక్స్ట్ మనకి ముఖ్యంగా వాటర్ అండ్ ఎనర్జీ కోఆపరేషన్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. సో నీటి అదేవిధంగా శక్తికి సంబంధించిన సహకారం అనేది చాలా అవసరం. అదేవిధంగా మనం నెక్స్ట్ ఇంపార్టెంట్గా కల్చరల్ అండ్ కాన్సులర్ టైస్ కూడా మనకు అవసరం, రైట్. సో పర్టికులర్గా ఈ కాన్సులర్ అండ్ కల్చరల్ టైస్ కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయింది. దీనికి సంబంధించిన ఎఫర్ట్స్ కూడా ముందుకు తీసుకెళ్లేలాగా ఈ పర్టికులర్ టాక్స్లో ఫోకస్ ఏరియాస్గా మనం ఇవి చెప్పుకోవచ్చు. అయితే ఈ సిగ్నిఫికెన్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఈ ఈ ఈ పర్టికులర్ ఏరియాస్లో మనం ఈ రిలేషన్స్ బలపరచుకోవాల్సిన అవసరం అయితే మనకు చాలా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా రీజనల్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాంతీయ పరంగా అస్థిరత ఉంటేనే, శాంతిని ముందుకు తీసుకెళ్తేనే మనం ఇంటర్లింకింగ్గా కోఆపరేటివ్గా ముందుకెళ్ళగలం. అదేవిధంగా ఎకనామిక్ అండ్ కోఆపరేటివ్ పీపుల్ టు పీపుల్ కనెక్టివిటీ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అది కూడా మనం ముందుకు తీసుకెళ్లే విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం, రైట్. సో నెక్స్ట్ క్రాస్ బోర్డర్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో సెక్యూరిటీ, మైగ్రేషన్ సంబంధించి కూడా మనకి ఇక్కడ మేజర్గా మనం మాట్లాడుకోవచ్చు, రైట్. సో ఇవన్నీ మనకి సిగ్నిఫికెన్స్ పార్ట్గా చెప్పుకోవచ్చు. అయితే ఛాలెంజెస్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇండియా కంపల్సరీ ఈ మైనారిటీ రైట్స్ సంబంధించి ఏదైతే ఉందో వాటిని బ్యాలెన్స్ చేయాలి. ఒక పక్క బంగ్లాదేశ్ సావరెనిటీ ఏదైతే ఉందో, బంగ్లాదేశ్ యొక్క సార్వభౌమాధికారం పట్ల సున్నితంగా వ్యవహరిస్తూ మైనారిటీ హక్కులను పరిష్కరించడంలో భారతదేశం కొంత బ్యాలెన్స్డ్ అప్రోచ్ అయితే ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఇటీవల మనం చూస్తున్నాం ట్రాన్సిషన్ ఆఫ్ గవర్నమెంట్ సంబంధించి, ముఖ్యంగా సౌత్ ఏషియాకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ వివిధ రకాల దేశాల్లో గవర్నమెంట్లు మారడం మనం చూస్తున్నాం. నేపాల్ కావచ్చు, అదేవిధంగా శ్రీలంకలో కావచ్చు, అదేవిధంగా మాల్దీవ్స్లో కావచ్చు, రైట్. సో ఇలాంటి దేశాల్లో ప్రభుత్వాలు మారడం ఒక రీజనల్ ఛాలెంజెస్గా ఉంది ఇండియాకి సంబంధించి ముఖ్యంగా, రైట్. సో వీటిని అడ్రస్ చేస్తూ వాటితో కోఆపరేటివ్ అవుతూ ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ కన్సల్టేటివ్ అండ్ ఇంక్లూజివ్ పార్ట్నర్షిప్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఏం చేయాలి అనేది మనం మాట్లాడుకుంటే కన్సల్టేట్ అవ్వడం, మాట్లాడుకోవడం, డిస్కస్ చేయడం, అదేవిధంగా ఒక ఇంక్లూజివ్ పార్ట్నర్షిప్ అంటే సమ్మిళితమైన భాగస్వామ్యం అనేది ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా ఏదైతే షేర్డ్ ఇంట్రెస్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ డెవలప్మెంట్ అందరికీ కావాలి. అదేవిధంగా మనకి రీజనల్ స్టెబిలిటీ, ప్రాంతీయ స్థిరత్వం కూడా అందరికీ అవసరమే. వీటికి సంబంధించిన రిలేషన్స్ పరంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఇండియాకు ఉందనేది ఈ ఆర్టికల్లో ప్రత్యేకించి ఎడిటోరియల్లో డిస్కస్ చేశారు, రైట్. వెరీ ఇంపార్టెంట్. సో అయితే నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇండియా కాన్షియస్లీ డిసైడెడ్ టు డీపెన్ టైస్ విత్ రష్యా. ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ మనం కవర్ చేసుకుంటాం. ముఖ్యంగా ఈ కంటెక్స్ట్లో మనం అర్థం చేసుకుంటే మనకి ఇక్కడ ఇండియాస్ కమిట్మెంట్ ఏదైతే ఉందో రష్యాస్ రిలేషన్స్ సంబంధించి మాట్లాడుకుంటే, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పారంటే ఇండియా కాన్షియస్గా డెసిషన్ తీసుకుంటుంది రష్యాకి సంబంధించి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి. ఏవైతే జియో పొలిటికల్ ఛాలెంజెస్ ఉన్నా, ఎక్స్టర్నల్ ప్రెజర్స్ ఉన్నా, ఇండియా రష్యా ఛాలెంజెస్ ఇంకా డీపెన్గా తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందనేది ఇక్కడ ముఖ్యంగా చెప్పారు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, రైట్. సో ఇక్కడ ఇండియా రష్యా అనేది ఆల్మోస్ట్ మనకి స్పెషల్ అండ్ ప్రివిలైజ్డ్, మనకి ఏదైతే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ముందు నుంచి దాన్ని ముందుకు తీసుకెళ్తూ
వీళ్ళు మెయింటైన్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. స్ట్రాంగ్ బయలాటరల్ రిలేషన్స్ని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందని, అంటే ప్రత్యేక మరియు విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యం ఏదైతే ఉందో అప్పట్లో వీళ్ళు 2010లో దీన్ని లాంచ్ చేశారు, రైట్. సో దీని మీద సైన్ చేశారు ఇరు దేశాలు. ముఖ్యంగా ఫోకస్ అనేది డిఫెన్స్, ఎనర్జీ, స్పేస్, న్యూక్లియర్ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తూ దీన్ని స్టార్ట్ చేశారు, రైట్. సో ఈ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉందనేది కంటెక్స్ట్లో ఇది ఈ పర్టికులర్ ఇష్యూ అయితే మనం చూస్తాం. అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ పరంగా మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇండియా రష్యా రిలేషన్స్ అనేవి ఎలా ఉన్నాయి ప్రీవియస్గా అనేది హిస్టారికల్ టైస్ పరంగా మనం మాట్లాడుకుంటే రష్యాని ఫార్మర్లీగా మనం యుఎస్ఎస్ఆర్గా పిలిచే ఈ రష్యా ముఖ్యంగా కోల్డ్ వార్ టైంలో ఇండియాకి ప్రధానమైన కీ యాలీగా మనం చెప్పుకోవచ్చు, రైట్. కోల్డ్ వార్ టైంలో ప్రధానంగా హిస్టారికల్ టైస్ పరంగా మనం చెప్పుకోవచ్చు కీ యాలీగా. అదేవిధంగా డిఫెన్స్ కోఆపరేషన్ సంబంధించి మనం చూస్తున్నాం. ఆర్మ్స్ అంటే మిలిటరీ ఎక్విప్మెంట్స్ సంబంధించి కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, రైట్. ఇండియా నుంచి కోఆపరేషన్ అయితే ఉంది, రష్యా నుంచి డిఫెన్స్ కోఆపరేషన్ సంబంధించి, రైట్. సో అయితే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం. 2010లో మనం సైన్ చేసుకున్న స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఫోకస్డ్గా డిఫెన్స్, ఎనర్జీ, స్పేస్ అండ్ న్యూక్లియర్ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తూ తీసుకెళ్తున్నారు. ఇది కూడా మేజర్ ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఇక్కడ రిలవెంట్ ఎగ్జాంపుల్స్ పరంగా మనం మాట్లాడుకుంటే దీనికి సంబంధించి ఇండియా రష్యా డిఫెన్స్ కోఆపరేషన్ పరంగా మనం బ్రహ్మోస్ మిసైల్ని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇది ఒక డెవలప్మెంట్ అనేది ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా S-400 ఎయిర్ డిఫెన్స్ సంబంధించి సిస్టమ్స్ సంబంధించి కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, రైట్. సో ఒక పక్క మనం డిఫెన్స్ అండ్ టెక్నికల్ కోఆపరేషన్ సంబంధించి మాట్లాడుకుంటే, రైట్, ఎస్పెషల్లీ మనం మాట్లాడుకుంటే డిఫెన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ఎక్కువగా మనం రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు 21st ఇండియా రష్యా ఇంటర్ గవర్నమెంటల్ కమిషన్ ఆన్ మిలిటరీ అండ్ అదేవిధంగా మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ సంబంధించి ఇక్కడ ఫోకస్ చేస్తూ అంటే IRIGC M&MTC అనే ఒక పర్టికులర్ కోఆపరేషన్ రిలేటెడ్గా మాస్కోలో రీసెంట్గా స్టార్ట్ చేశారు. ఈ 21st రౌండ్ అనేది జరుగుతుంది. ఈ డిస్కషన్లో భాగంగా ఎక్కువగా మనకి ఇండియా రష్యా మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అగ్రిమెంట్కి సంబంధించి ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇండియా రష్యా మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అగ్రిమెంట్కి సంబంధించి 2021 నుంచి 31 అంటే దాదాపు 10 సంవత్సరాల అగ్రిమెంట్కి సంబంధించి ఇక్కడ దీనికి సంబంధించి డిస్కషన్స్ అయితే ఇవి జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన ఆపరేషన్ ఏ విధంగా ఉంది, వాటి తదితర వివరాలకు సంబంధించి డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. నెక్స్ట్ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే హై లెవెల్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇక్కడ ఎంగేజ్మెంట్ సంబంధించి అంటే రాజ్నాథ్ సింగ్ గారు ఈ కలయికలో రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుటిన్ గారు డిస్కస్ చేసిన అంశాలు ఏంటంటే ముందు తీసుకురాబోయే ఎంగేజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పుటిన్స్ ప్లాన్డ్ విజిట్ కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇండియా విజిట్ అనేది ఏదైతే ఉందో పుటిన్కి సంబంధించి, రైట్. సో ఇవి కూడా మనకి ఇంపార్టెంటే. అదేవిధంగా ఈ మీటింగ్ మనకి ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు మీట్ అయిన పరిస్థితులు చూస్తుంటే ఒక పక్క మనకి సిరియన్ సివిల్ వార్ జరుగుతుంది, జియో పొలిటికల్ టెన్షన్స్ అనేవి జరుగుతున్న కోణంలో ఈ ట్రిప్ అనేది విశేషాత్మకంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక పక్క రష్యా ప్రత్యేకించి సిరియాకి సపోర్ట్ చేసింది కూడా, రైట్. సో నెక్స్ట్ స్ట్రెంథనింగ్ డిఫెన్స్ ఇండస్ట్రీ మేజర్గా డిఫెన్స్ ఇండస్ట్రీని ఇంకా ప్రోత్సహించే విధంగా మనం ఇండియా పరంగా మనం మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రామ్ని కూడా తీసుకొచ్చాం. దానికి కూడా సపోర్ట్ చేస్తూ ఇండియా పర్టికులర్గా రష్యా కొలాబరేషన్ అయితే ఇండస్ట్రియల్ కొలాబరేషన్ అనేది రష్యాతో మనం ముందుకు వెళ్ళేలాగా రష్యా ఇండస్ట్రీకి సంబంధించి కూడా పార్టిసిపేట్ చేసే విధంగా ఇండియాస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో మేక్ ఇన్ ఇండియాకి సంబంధించి కూడా రష్యాని ఇన్వైట్ చేశారు. ఈ పర్టికులర్ ఫినోమినాన్లో మనం ప్రొడక్షన్ ఆఫ్ AK-203 అసాల్ట్ రైఫిల్స్ అనేవి మనకి ఇక్కడ చెప్పుకోవాలి. అమేథీ ఉత్తరప్రదేశ్లో ఇవి ప్రొడ్యూస్ చేస్తున్నారు AK-203 అసాల్ట్ రైఫిల్స్ అనేవి, రైట్. సో ఇవి ప్రధానంగా మనకి రష్యాకు సంబంధించిన డిఫెన్స్ కోఆపరేషన్ ఏదైతే ఉందో రష్యా ఇండస్ట్రీస్ కూడా ఇన్వైట్ చేశారు పార్టిసిపేట్ చేసే విధంగా ఇండియాస్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి, రైట్. సో ఇవి ముందుకు తీసుకెళ్లే అవకాశాలు అయితే ఈ రిలేషన్స్ పరంగా ఉన్నాయి, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ రిలేషన్స్ వైజ్ IR రిలేషన్స్ వైజ్ మనకి ఆర్టికల్, రైట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఆఫ్టర్ అసాద్స్ ఫాల్ సెవరల్ యూరోపియన్ కంట్రీస్ హాల్ట్ సిరియన్ అసైలం అప్లికేషన్స్. ఇక్కడ ముఖ్యంగా మనం ఫోకస్ చేయాల్సింది
రీసెంట్గా ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ ఆర్టికలే. మనం గత వారం రోజులుగా మనం చూసుకున్న సివిల్ వార్ ఏదైతే ఉందో సిరియాలో జరుగుతుంది, దానికి సంబంధించి మనం కంటెక్స్ట్లో చూడొచ్చు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే మనకి నిన్ననే చూసాం బషర్ అల్ అసద్ రెజిమ్ ఏదైతే ఉందో సిరియాలో ముఖ్యంగా దాన్ని ఓవర్టర్న్ చేస్తూ మనకి హెచ్టిఎస్ ఏదైతే ఉందో రైట్, హయత్ తహ్రీర్ ఆల్ షామ్ అనే ఆల్ ఖైదా గ్రూప్ ఏదైతే ఉందో మిలిటెంట్ గ్రూప్ ఇక్కడ గవర్నమెంట్ స్థాపించే దిశగా ముందడుగులు వేస్తుంది. సో ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనం తెలుసుకోవాలి రైట్. సో ఇక్కడ సిరియన్ వార్కి సంబంధించి అంటే బషర్ అల్ అసద్ ఎవరైతే 2000 నుంచి ఈ రూలింగ్ అనేది స్టార్ట్ చేశారో వైడ్ స్ప్రెడ్ అపోజిషన్ అయితే మనకి అరబ్ స్ప్రింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో రైట్ 2011 నుంచి మనం చూస్తే రైట్, ఫస్ట్ అరబ్ స్ప్రింగ్ చెప్పే 2011 అరబుల తిరుగుబాటుకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఇది ఒక సివిల్ వార్గా మనకి ఎంటైర్ నేషన్స్ని అక్కడ ఉన్న నేషన్స్ సంబంధించి ఇంక్లూడ్ అయ్యి తర్వాత మల్టీ నేషన్స్ ఇన్వాల్వ్ అవ్వడం రైట్. సో ఇవన్నీ ఇక్కడ వరకు తీసుకొచ్చింది. అయితే ఇక్కడ మేజర్గా హయత్ తహ్రీర్ అల్ షామ్ అనే పర్టికులర్ రిసర్జెంట్ గ్రూప్ ఏదైతే ఉందో అది న్యూ జియో పొలిటికల్ కాంప్లెక్సిటీస్ని ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ పర్టికులర్గా ఫ్యూచర్ ఏదైతే ఉందో సిరియన్ రెఫ్యూజీస్ సంబంధించి ఒక క్వశ్చన్ మార్క్ మిగిలించేలా చేసింది. అయితే ఇక్కడ కీ పాయింట్స్ అనేవి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనకి ఫాల్ ఆఫ్ అసద్ అనేది ప్రధానంగా ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా బషర్ అల్ అసద్ రష్యాకి వెళ్ళిపోవడం, హెచ్టిఎస్ ఎప్పుడైతే సిరియా రాజధాని డమాస్కస్ని క్యాప్చర్ చేశారో ఇమీడియట్గా అతను రష్యాకి పారిపోవడం అనేది మనం చూసాం రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి యూరోపియన్ రెస్పాన్స్ ఈ అసీలం అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో సిరియన్ సివిల్ వార్కి సంబంధించి ఆశ్రయం కోరుతూ చాలామంది అప్లికేషన్స్ అయితే వేరే దేశాలకు చేశారు. అందులో భాగంగా యూరోపియన్ కంట్రీస్ యొక్క రెస్పాన్స్ సంబంధించి కూడా మనం ఇక్కడ మాట్లాడాలి. ముఖ్యంగా రైట్ కంట్రీస్ లైక్ జర్మనీ కావచ్చు, ఆస్ట్రియా కావచ్చు, యూకే కావచ్చు, ఇలాంటి కంట్రీస్ కొన్ని ఈ సిరియన్ అసీలం క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే సిరియాకి సంబంధించిన ఆస్ట్రియాకి సంబంధించిన వాదనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కొంత పాజ్లోనైతే పెట్టింది ప్రస్తుతం రైట్. సో దాన్ని యాక్సెప్ట్ చేయాలనేది ఇంకా క్వశ్చన్ మార్క్. జర్మనీ అనేది ఒక పక్క రిపాట్రియేషన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉందనేది కూడా అంటున్నారు. అంటే రీకన్స్ట్రక్షన్ అండ్ రిటర్న్ కాన్ఫరెన్స్ సంబంధించి అంటే జర్మనీ స్వదేశానికి తిరిగి వచ్చే ప్రోత్సాహకాలను పరిశీలిస్తుంది. ఇంకా దానికి సంబంధించిన పునర్నిర్మాణం కావచ్చు, తిరిగి వచ్చే సమావేశాన్ని ప్లాన్ చేసే అవకాశం అయితే ఉంది రైట్. ఒక పక్క ఆస్ట్రియా కూడా ఈ సిరియన్ అసీలం ప్రాసెసింగ్ అయితే సస్పెండ్ చేసింది ప్రస్తుతానికి రైట్. సో ఇలాంటి తరుణంలో ముఖ్యంగా ఇంటర్నేషనల్ లాకి సంబంధించి మనం మాట్లాడాలి. ఇంటర్నేషనల్ లా ఆన్ రెఫ్యూజీస్ సంబంధించి ఇక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా రైట్. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ రిఫాల్వ్మెంట్ అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే పునరావృతం కాని సూత్రంకి సంబంధించి మనం శరణార్థులు అంటాం. రెఫ్యూజీస్ని శరణార్థులుగా సురక్షితం కాని పరిస్థితులకు బలవంతంగా మనం తిరిగి పంపుతున్నాం, దాన్ని నిరోధించాల అవసరం అయితే ఉందనేది కూడా చెప్తున్నారు. ఇక్కడ యునైటెడ్ నేషన్స్ కావచ్చు, మనకున్న ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంబంధించి కావచ్చు, వీళ్ళు ఒక కాషన్ని అర్జ్ చేస్తున్నారు డిఫరెంట్ కంట్రీస్కి. కంపల్సరీ సేఫ్టీ అండ్ ఏజెన్సీ అనేది అసిలం సీకర్స్ సంబంధించి కంపల్సరీ మనం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి రైట్. సో ఇక్కడ నెక్స్ట్ మనకి ముఖ్యంగా ఇజ్రాయెల్స్ యాక్షన్స్ కూడా ఒక పక్క మనం చూడాలి. ఇజ్రాయెల్స్ యాక్షన్స్ పరంగా మనం మాట్లాడుకుంటే కొన్ని టార్గెటెడ్ సస్పెక్టెడ్ కెమికల్ వెపన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో సిరియాకి సంబంధించి వాటికి సంబంధించి ఇజ్రాయెల్లో ఇంకా ఎయిర్ స్ట్రైక్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు సిరియాలో ఇజ్రాయెల్ దేశం. సో ఇక్కడ ఎందుకంటే ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్వైర్ చేయకుండా ఉండడానికి వీళ్ళు తప్పిస్తున్నారు. ఎందుకంటే బార్డరింగ్గా వాళ్ళకున్న బఫర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ గోలన్ హైట్స్ లాంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన బఫర్ జోన్స్ సంబంధించి సిరియాస్ బార్డర్ దగ్గరే ఉంది కాబట్టి సెక్యూరిటీ కన్సర్న్స్ ఇజ్రాయెల్కి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా ఇజ్రాయెల్స్ యాక్షన్స్ అయితే ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు రైట్. సో ఇక్కడ ఫోకస్ ఆన్ జియో పాలిటిక్స్, ఇంటర్నేషనల్ లాస్, రెఫ్యూజీ క్రైసిస్ లాంటివి, మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్ లాంటివి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పర్పస్లో రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనం ఇక్కడ చూస్తే సంబాల్ అండ్ పెరిల్స్ ఆఫ్ జ్యుడిషియల్ ఇవాజన్. ఇక్కడ ఇది పాలిటీ రిలేటెడ్గా మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఈ పర్టికులర్ ఆర్టికల్ మనకి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ అనేది మనకి 1991కి సంబంధించి మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి ఈ పర్టికులర్ ఆర్టికల్ కూడా మనం కవర్ చేస్తూ వస్తున్నాం. సో ఇక్కడ ముఖ్యంగా కరెంట్ అండ్ ఇష్యూస్ సంబంధించి మనం మాట్లాడుకుంటే
మనం ప్రధానంగా సంబాల్ షాహీ జమా మసీద్ యొక్క ఇష్యూకి సంబంధించి మనం ఇక్కడ కేసు సంబంధించి మనం చెప్పుకోవచ్చు, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ కేస్. ఈ కేసు సంబంధించిన మనం ఫోకస్ చేస్తే రీసెంట్గా మనకి జ్యుడిషియల్ ఎవేషన్ అనేది హైలైట్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు హైలైట్ చేస్తున్న ఈ పర్టికులర్ కేసు నుంచి హైలైట్ చేస్తుంది ఏంటంటే జ్యుడిషియల్ ఎవేషన్ బై ద సుప్రీం కోర్ట్ ఇన్ ఇండియా ఇష్యూ అనేది ఇక్కడ మొదలవుతుంది. అంటే నేరానికి సంబంధించిన ఎగవేత అనేది సుప్రీంకోర్టు చేస్తుంది అనే ఆరోపణతో ఇక్కడ ఈ పర్టికులర్ రిలేటెడ్ ఎడిటోరియల్ అనేది ముందుకెళ్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఈ సమస్యను హైలైట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రతిదానికి ఒక ఫైనల్ డెసిషన్ తీసుకోకుండా, అంటే ఈ పర్టికులర్ ఇష్యూకి ఫైనల్ డెసిషన్ తీసుకోకుండా సుప్రీంకోర్టు మళ్ళీ అలహాబాద్ హైకోర్టుకి ఈ కేసుని పంపించడం, అదేవిధంగా పీస్ అండ్ హార్మోనికి సంబంధించిన ముందుకు తీసుకెళ్లాలని హైకోర్టును అడగడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరంగా ఉందనేది ఇందులో క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ మనం బ్యాక్గ్రౌండ్ పార్ట్లో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991కి సంబంధించిన మనం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ పర్పస్ ఏంటి, అదేవిధంగా ఇది సెంట్రల్ ఇష్యూ కాబట్టి దీనికి సంబంధించిన అయితే 15th August 1947 ఆ టైంలో మనకి ఏవైతే రిలీజియస్ క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ సంబంధించి దాన్ని ఎటువంటి మార్పు చేయకూడదనే నిబంధనతో దీన్ని తీసుకొచ్చారు, ఎక్సెప్ట్ రామ్ జన్మభూమి బాబ్రీ మసీద్ డిస్ప్యూట్. ఎందుకంటే అప్పటికే అది లిటిగేషన్ ఉంది కాబట్టి, రైట్. సో నెక్స్ట్ దీంట్లో ఉన్న కీ ప్రొవిజన్స్ మనం అర్థం చేసుకుంటే సెక్షన్ 3 అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇదే మనకి ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ ఏదైతే ఉందో వాటిని కన్వర్ట్ చేసే అవసరం, అంటే ఒక రిలీజియన్ నుంచి ఇంకో రిలీజియన్కి కన్వర్షన్ని ప్రొహిబిట్ చేస్తుంది. అది ప్రధానంగా మనం ఇక్కడ ప్రొహిబిట్ కన్వర్షన్, రైట్, ప్రధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెక్షన్ 4ని మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఇది ప్రొటెక్ట్స్ ద స్టేటస్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాజ్ దే ఎగ్జిస్టెడ్ 1947. 1947 ఆగస్టు 15 ఎలా ఉందో ఆ స్టేటస్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఇది ముందుకు తీసుకెళ్తుంది. అదేవిధంగా సెక్షన్ 6 అనేది మనం ఇక్కడ గమనిస్తే ఇట్ పెనలైజెస్ కాంట్రవెన్షన్స్ విత్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 3 years. ఎవరైతే ఈ పర్టికులర్ చట్టాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళకి 3 years జైలు అయితే ఉంటుంది అనేది కూడా ఇక్కడ చెప్పారు. జైలు శిక్ష అనేది కూడా ఖరారు చేశారు, రైట్. ఈ సెక్షన్స్ అనేవి మనకి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో అంటే ప్రిలిమినరీ రిలేటెడ్గా ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ యాక్ట్ అనేది మనం గమనిస్తే ఇది కమ్యూనల్ హార్మోనీని, అదేవిధంగా ఇండియా యొక్క సెక్యులర్ వాల్యూస్ అంటే మన మతపరమైన సామరస్యాన్ని, అదేవిధంగా భారతదేశానికి సంబంధించిన లౌకిక విలువల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఇది మనకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం మెయిన్ ఇష్యూ ఏంటి, జ్యుడిషియల్ ఎవేషన్ అండ్ పాస్ట్ ఎగ్జాంపుల్. ఇక్కడ జ్యుడిషియల్ ఎవేషన్ అంటే సుప్రీంకోర్టు అనేది ఇక్కడ న్యాయాన్ని ఎగవేత చేస్తుంది లేదా న్యాయాన్ని పోస్ట్పోన్ చేస్తుంది అనేది ఇక్కడ విమర్శలు వచ్చాయి. కాబట్టి దానికి సంబంధించిన పాస్ట్ ఎగ్జాంపుల్స్ మనం గమనిస్తే మనం షాహీన్ బాగ్ ప్రొటెస్ట్స్ అనేవి 2020లో జరిగే వీటికి సంబంధించి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ సుప్రీంకోర్టు అనేది ఒక కమిటీ ఫామ్ చేసింది దీనికి సంబంధించిన డైలాగ్ సంబంధించి, కానీ దీన్ని CAA వ్యాలిడీకి సంబంధించిన ఎటువంటి అంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించిన పర్టికులర్ చెల్లుబాటుకి సంబంధించిన ఎటువంటి ఇవ్వలేదు, క్లారిటీ అయితే ఇవ్వలేదు ఈ తీర్పుకు సంబంధించి. ఇది ఒక ఇష్యూ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా తర్వాత వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఫార్మ్ లాస్గా పిలిచే 2021 సంబంధించి ఇందులో ఈ రూలింగ్ అనేది లాస్ సంబంధించిన వ్యాలిడిటీ అనేది రూలింగ్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు అనేది ఒక నెగోషియేషన్ కమిటీని ఫామ్ చేసింది, రైట్. నెగోషియేషన్ కమిటీ అంటే బేరాలాడే కమిటీకి సంబంధించి ఒక కమిటీని ఫామ్ చేసింది. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నారు. అదేవిధంగా మనకి ఇలాంటి యాక్షన్ సంబంధించి మనం మాట్లాడుకుంటే జ్యుడిషియరీస్ ప్రైమరీ రోల్ ఏదైతే ఉందో ఒక డిస్ప్యూట్స్ ఉంటే దాన్ని రిజాల్వ్ చేయాలంటే సమస్యను పరిష్కరించే పాత్రలో ఉన్న ఈ నేర విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన చర్యలు మనం చాలా కీలకంగా మనకి కాన్స్టిట్యూషన్ వాల్యూస్ని మనం ముందుకు నడిపించే అవకాశం ఉన్న వాటిని మనం పీపుల్ యొక్క ట్రస్ట్ కూడా కోల్పోతున్నారు అనేది కూడా ఇక్కడ ప్రథమంగా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో అయితే ఇక్కడ నెక్స్ట్ మనకి ఇంప్లికేషన్స్ ఏంటి, ముఖ్యంగా ఈ జ్యుడిషియల్ ఎవేషన్ అంటే జరుగుతున్న ఈ న్యాయ ఎగవేతకు సంబంధించి మన ప్రభావాలు ఏంటంటే ఫస్ట్ మనకి ఇట్ విల్ అండర్మైన్ ద రూల్ ఆఫ్ లా. మనకున్న చట్టానికి సంబంధించిన
నియమాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కంపల్సరీ అంటే జ్యుడిషియల్ డిలేస్ జరగవచ్చు. వీటి వల్ల న్యాయపరమైన తేడాలు రావచ్చు, రోజుల వారి కేసులు పెండింగ్లో ఉండొచ్చు. దీనివల్ల అంబిగ్విటీ అంటే కన్ఫ్యూజన్ అనేది ఉండొచ్చు ప్రజల్లో. అదేవిధంగా జ్యుడిషియరీ మీద నమ్మకం కూడా పోయే అవకాశం కూడా ఉంది, రైట్. సో నెక్స్ట్ మనకి కమ్యూనల్ టెన్షన్స్ అనేవి కూడా పొటెన్షియల్గా మనం చెప్పుకోవచ్చు. మతపరమైన ఉద్రిక్తతలు మనం మేజర్గా చెప్పుకోవచ్చు, రైట్. సో కమ్యూనల్ పరంగా టెన్షన్స్ అనేవి కూడా మేజర్గా ఇక్కడ మనకి జరిగే అవకాశం ఉంది. ఇక్కడ కమ్యూనల్ ఫోర్సెస్ సంబంధించి ఎక్కువగా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని ఎన్ఫోర్స్ చేసే విధంగా ఫెయిల్యూర్ జరిగితే కంపల్సరీ కమ్యూనల్ ఫోర్సెస్, కమ్యూనల్ టెన్షన్స్ అనేవి జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అదేవిధంగా జ్యుడిషియల్ విల్ అనేది చాలా అవసరం, రైట్. సో ఇక్కడ రాజకీయ పరంగా మనం మాట్లాడుకోలేం, ముఖ్యంగా జ్యుడిషియల్ విల్ అనేది మనకి చాలా అవసరం అనేది ఇంకా చెప్తున్నాం. న్యాయపరమైన సంకల్పం అనేది ఉండాలి. అంటే ఇక్కడ సెక్యులరిజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అదేవిధంగా కొన్ని సమస్యలను ముందుకు తీసుకెళ్ళాలి వితిన్ టైంలో అనేది ఇక్కడ జ్యుడిషియరీకి చాలా అవసరం ఉంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. గతంలో మనకి అయోధ్య కేసు 2019కి సంబంధించి మాట్లాడుకున్నాం, రైట్. సో ఇందులో ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ సంబంధించి ఇంపార్టెన్స్ కూడా చెప్పుకున్నాం. దాంతోపాటు జ్ఞాన్వాపి మాస్క్ కేసు ఏదైతే ఉందో 2023కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు డెసిషన్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా అయోధ్య కేసుకు సంబంధించిన కాంట్రడిక్టరీగా చెప్పింది, రైట్. సో ఇవి మనకి ప్రధానంగా ఇక్కడ ఈ ఎడిటోరియల్లో డిస్కస్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాల్సినవి న్యూ స్కీమ్ టు ట్రిపుల్ దోస్ విత్ యాక్సెస్ టు టాప్ జర్నల్స్. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఇక్కడ మనకి కంటెక్స్ట్ మనం అర్థం చేసుకుంటే ఇక్కడ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ గురించి మనం ఇక్కడ క్లియర్ కట్గా తెలుసుకోవాలి, రైట్. సో దీనికి సంబంధించి రీసెంట్గా ఇక్కడ మన టాప్ జర్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన యాక్సెసిబిలిటీ అందరికీ అందించాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. ఈ పర్టికులర్ యాక్ట్ రీసెంట్గానే తీసుకొచ్చారు, రైట్. సో ఇది మనకి గవర్నెన్స్ సబ్జెక్ట్గా మనం కవర్ చేసుకుంటాం, రైట్. వెరీ ఇంపార్టెంట్, రైట్. స్కీమ్స్ అండ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ గవర్నమెంట్, రైట్. సో ఇక్కడ ఇది సిగ్నిఫికెంట్గా మనకి టాప్ రీసెర్చ్ జర్నల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యాక్సెస్ని ఎక్స్పాండ్ చేయాలి అక్రాస్ ఇండియా. పర్టికులర్గా మనకి సైన్సెస్ అండ్ హ్యూమానిటీకి సంబంధించి ఫోకస్ చేస్తుంది వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్. అయితే ఇక్కడ రీసెర్చ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, అదేవిధంగా గ్లోబల్ పబ్లిషర్స్ ఎవరైతే ఉన్నారో వాటికి సంబంధించి, ఇక్కడ స్టేట్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా అకాడమిక్ రీసెర్చ్ ఎకోసిస్టమ్ని మనం పెంచే విధంగా టార్గెట్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు. అయితే దీని స్కోప్ ఒకసారి గమనిస్తే, రైట్. సో దీని పరిధి ఎంతవరకు ఉంటుందంటే ఇది ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ జర్నల్స్ యాక్సెసిబిలిటీకి సంబంధించి స్టూడెంట్స్ కావచ్చు, అదేవిధంగా మనకి ఫ్యాకల్టీకి సంబంధించి కావచ్చు, ఆల్మోస్ట్ 62% వరకు ఇది పెంచే అవకాశం అయితే ఉంది, రైట్. 62% వరకు పెంచుతుంది, రైట్. దాని స్కోప్ అనేది ఇక్కడ తెలుస్తుంది. అయితే ఇది 2 phases మనం తీసుకొస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ అనేది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ప్రధానంగా స్టార్టింగ్ ఫేజ్ మనకి ఈ ఫస్ట్ ఫేజ్ అనేది Jan 1, 2025 స్టార్ట్ చేయబోతున్నారు. ఇది అన్ని స్టేట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఇంక్లూడింగ్ కాలేజెస్ అండ్ రీసెర్చ్ బాడీస్ సంబంధించి అవైలబుల్గా ఉంటాయి, రైట్. సో నెక్స్ట్ మనకి ఇది అవగాహన మనకి 2027లో ఇది వన్స్ రివ్యూ అయితే ఆల్మోస్ట్ ఇది ఇంక్లూడ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ కూడా ఎక్స్పాండ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు, రైట్. సో అయితే ఇది ఆల్మోస్ట్ ఫండింగ్ చూసుకుంటే మనకి 2025 నుంచి 2027 వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ 1000 కోట్ల నుంచి 1500 కోట్లు మనం మాట్లాడుకుంటే యాన్యువల్గా మనకి అయ్యే ఖర్చు 1000 కోట్ల నుంచి 1500 కోట్లు, మనకి 1500 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరాన్ని పెడుతూ ఆల్మోస్ట్ 6 crores మనకి ఇక్కడ 3 years వరకు మనకి కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది, రైట్. సో ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాలంటే 2025 to 2027గా ఇక్కడ మాట్లాడుకున్న ఈ పరిధిలో మనకి ఇక్కడ, అదేవిధంగా ఇక్కడ ఆర్టికల్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఫండ్ అనేది కూడా అడిషనల్గా 150 crore అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఆర్టికల్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అంటే ఏంటి, ముఖ్యంగా ఇక్కడ ఫ్రీగా అవైలబుల్ చేసేలాగా పబ్లిక్కి ప్రొవైడ్ చేయాలంటే కొంత రీసెర్చెస్ సంబంధించి హెల్ప్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి కొంతమందికి ఫ్రీగా అవైలబుల్ చేయాలి. దానికి సంబంధించి ఆర్టికల్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా ఇండివిజువల్ రీసెర్చర్స్ ఎవరైనా ఉంటే, ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా ఉంటే, అంటే ఇది వ్యక్తిగత పరిశోధకులు కావచ్చు, సంస్థలు కావచ్చు, తాము ప్రచురించాల్సిన పరిశోధనలను ఉచితంగా అందుబాటులో ఉంచడానికి భరించే ఖర్చునే మనం ఆర్టికల్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏపీసీగా ఇక్కడ చెప్తాం, రైట్. సో ఈ ఛార్జెస్ సంబంధించి మనం మాట్లాడుకుంటే సమ్ జనరల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి చూసుకుంటే
మనకి ఇలాంటి నేచర్ లాంటి జర్నల్స్లో మనం చూసుకుంటే 9.1 lakh మనకి ఒక్కొక్క జర్నల్కి ఇక్కడ తీసుకుంటారు. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఇక్కడ జనరల్గా ఆర్టికల్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎంటైర్ జర్నల్కి ఈ రీసెర్చర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ యాక్సెసిబుల్గా ఫ్రీ అవైలబుల్ టు ద పబ్లిక్ అందించాల్సిన కొంతమంది రీసెర్చర్స్ కూడా హెల్ప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ 150 crore ఫండ్ని ఇక్కడ దీన్ని ఎక్స్క్లూజివ్గా ఆర్టికల్ ప్రాసెసింగ్ ఛార్జెస్కి పెడుతున్నారు, రైట్. సో అదేవిధంగా దీనికి సంబంధించిన సబ్సిడైజ్డ్గా మనం ఇది చెప్పుకోవచ్చు, గవర్నమెంట్ సబ్సిడైజ్ చేస్తుంది అనేది చెప్పుకోవచ్చు. అయితే ఈ ఆపరేషనల్ మెకానిజం సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్ని మనం మేజర్గా మాట్లాడుకోవాలి. ఇన్ఫర్మేషన్ లైబ్రరీ నెట్వర్క్, ఈ నెట్వర్క్ సంబంధించి ఇదే మనకి నోడల్ ఏజెన్సీగా ఈ సబ్స్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ నడిపించే నోడల్ ఏజెన్సీగా మనం చెప్పుకోవచ్చు, రైట్. ఇన్ఫర్మేషన్ అండ్ లైబ్రరీ నెట్వర్క్ అనేది ఇది మోర్ దాన్ 6,300 ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఆల్మోస్ట్ 1.8 crore స్టూడెంట్స్ని, ఫ్యాకల్టీని, రీసెర్చర్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ సర్వీస్ అనేది యాక్సెసిబిలిటీ అనేది ఇస్తుంది, రైట్. సో ఇక్కడ ప్రధానంగా దీని గోల్స్ని మనం అర్థం చేసుకోవాలి, దీని యొక్క లక్ష్యాలను మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ఇంక్లూజివ్ యాక్సెస్ అనేది ప్రధానంగా ఇంపార్టెంట్ లక్ష్యం, రైట్. ఇంక్లూజివ్ యాక్సెస్ అంటే సమ్మిళిత లభ్యత లేదా సమ్మిళిత ప్రాప్యత, అందరికీ అందుబాటులో ఉండడం అనమాట, రైట్. సో ఇదొక స్కీమ్ సంబంధించి ఏంటి, ఇట్ ఈస్ టు డెమోక్రటైజ్ యాక్సెస్ టు హై క్వాలిటీ రీసెర్చ్. అంటే ఇక్కడ కొంతమందికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్లీ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్కి లేదా నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్కి ఈ ప్రివిలేజ్గా దీన్ని తీసుకురావాలి అనేది కాదు, ఇలాంటివి వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి ప్రస్తుతం. సో ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా దీన్ని తీసుకొస్తున్నారు, ఈ వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ స్కీమ్ని. అదేవిధంగా రీసెర్చ్ బూస్ట్ అనేది కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే. రీసెర్చ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, స్కాలర్స్ కావచ్చు, ఇన్నోవేటివ్ టీచర్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అకాడమిక్ అవుట్పుట్ని మనం బెటర్ చేసే విధంగా, అదేవిధంగా వాళ్ళకున్న ఇన్నోవేషన్ని ఎంకరేజ్ చేసే విధంగా, ఈ రీసెర్చ్ని బూస్ట్ చేసే విధంగా మనకి ఇది ఎయిమ్ పెట్టుకుంటుంది, రైట్. సో ఈ గోల్స్ అనేవి ప్రథమంగా మనం ఇక్కడ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ దీనికి సంబంధించిన గ్లోబల్ కోఆపరేషన్ కూడా మనం మెన్షన్ చేస్తే యూరోపియన్ యూనియన్కి కంట్రీస్తో మనకి టాక్స్ అనేవి కూడా ఇండియా జరుపుతుంది. ముఖ్యంగా ఈ డీల్స్ ఏవైతే ఉన్నాయో సైంటిఫిక్ పబ్లిషర్స్ సంబంధించి కొంత యాక్సెసిబుల్ అంటే ఆర్టికల్స్ యాక్సెస్ కాస్ట్స్ అనేవి తగ్గించే విధంగా, కొంత ఈ యాక్సెస్ని రీసెర్చ్ సంబంధించి ఈజ్ ఆఫ్ యాక్సెస్ని అందించే విధంగా యూరోపియన్ యూనియన్తో డీలింగ్స్ అయితే జరుగుతున్నాయి, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి PM Poshan centered to bear additional cost of 425.62 crore due to food inflation. ఇది మనకి కూడా గవర్నెన్స్లో మనం కవర్ చేసుకుంటాం, వెరీ ఇంపార్టెంట్. సో అయితే ఇక్కడ కంటెక్స్ట్ మనం అర్థం చేసుకుంటే, సో ఈ PM పోషన్ అనేది స్కీమ్ గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ప్రీవియస్లీ ఇది మనకి మిడ్ డే మీల్ స్కీమ్గా మనం చెప్తాం, రైట్. PM పోషన్ స్కీమ్ని మనం మిడ్ డే మీల్ స్కీమ్గా మనం ప్రీవియస్గా దీన్ని పిలిచేవాళ్ళం. 1995 August 15న ఇది స్టార్ట్ చేశారు. ఇటీవల 2021-22న మనం పోషన్ 2.0గా కూడా తీసుకొచ్చాం, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. ఈ సెంట్రల్లీ స్పాన్సర్డ్ ఇనిషియేటివ్ ఏంటి ఏమో, ప్రొవైడింగ్ హాట్ కుక్డ్ మీల్స్ టు స్టూడెంట్స్ ఇన్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ అక్రాస్ ఇండియా. అంటే అన్ని గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ స్కూల్స్ అదేవిధంగా గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మధ్యాహ్న భోజనం అందించడమే ఈ ప్రధాన లక్ష్యం, రైట్. సో దీనికి సంబంధించిన 2024-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఆల్మోస్ట్ మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ వల్ల మనకి సెంట్రల్ అడిషనల్ కాస్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది 425.62 crore ఇక్కడ చెప్తున్నారు, రైట్. వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఈ అడిషనల్ కాస్ట్ ఇక్కడ పెడుతుంది అనేది ప్రథమంగా మనం చెప్పుకుంటే ఈ స్కీమ్ని ఎంత ప్రాముఖ్యంగా ముందుకు తీసుకెళ్తున్నారు, దాన్ని ఎంత కాన్ఫిడెన్స్గా మనం ముందుకు తీసుకెళ్తున్నారు అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. అయితే బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం అర్థం చేసుకుంటే ఇక్కడ PM పోషన్ స్కీమ్ అనేది ఒక న్యూట్రిషనల్ ఇంటేక్ ఆఫ్ చిల్డ్రన్, అదేవిధంగా ఎంకరేజ్ టు స్కూల్ అటెండెన్స్, అదేవిధంగా క్లాస్ రూమ్ హంగర్ని రెడ్యూస్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేశారు. అదేవిధంగా ఇది ముఖ్యంగా ఈచ్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా స్టూడెంట్ కంపల్సరీ అట్లీస్ట్ 1 న్యూట్రిషనల్ మీల్ అంటే ఆహారాన్ని వాళ్ళ స్కూల్ అవర్స్లో ఒక్క పూటైనా వాళ్ళు అందించే అవకాశం, అంటే వాళ్ళ యొక్క లభించే అవకాశంగా దీన్ని మనం తీసుకెళ్తున్నాం, రైట్. సో ఇది ముఖ్యంగా ఎడ్యుకేషన్ని రూరల్ ఏరియాస్లో
ఏరియాస్లో కావచ్చు, ఎకనామికలీ డిసడ్వాంటేజ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ముఖ్యంగా ఆ ఏరియాస్లో ప్రమోట్ చేసే విధంగా ప్రమోటింగ్ ఎడ్యుకేషన్ అనేది ప్రధానంగా ఇక్కడ గోల్గా చెప్పుకోవచ్చు, రైట్. సో క్రిటికల్ టూల్గా మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మనకి కీ డీటెయిల్స్ మనం ఇక్కడ అర్థం చేసుకుంటే ఈ పర్టికులర్ ఆర్టికల్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అయితే గతంలో చేశారు. ముఖ్యంగా ఈ పర్టికులర్ స్కీమ్ సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ మనకి రీసెంట్గా మనకి మెటీరియల్ కాస్ట్ అనేది ఏదైతే ఉందో ఫుడ్ ఐటమ్స్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ పల్సెస్ కావచ్చు, వెజిటబుల్ కావచ్చు, ఆయిల్ సంబంధించి 13.5% ఇక్కడ ఇన్ఫ్లేషన్ మెటీరియల్ కాస్ట్ అనేది ఇంక్రీజ్ చేశారు, రైట్. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ రేట్స్ ఏవైతే ఉన్నాయో లేబర్ బ్యూరో ఏం చెప్పిందో వాటికి సంబంధించిన అంచనాలు అందుబాటులో ఉన్న ఆధారంగా దీన్ని చేంజ్ చేశారు. ఇది December 1 నుంచి 2024 నుంచి ఇది స్టార్ట్ అయింది, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి కాస్ట్ బ్రేకింగ్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రైమరీ అండ్ బాలవతిక స్టూడెంట్స్ సంబంధించి అప్ టు క్లాస్ 5, అదేవిధంగా అప్పర్ ప్రైమరీ స్టూడెంట్స్ ఇలా డివిజన్ చేస్తూ వీళ్ళు క్లాసిఫికేషన్ కూడా చేశారు, కాస్ట్ బ్రేక్ డౌన్ అనేది చేశారు. అదేవిధంగా స్టేట్ కాంట్రిబ్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్టేట్ కాంట్రిబ్యూషన్ సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకోవాలి. ముఖ్యంగా వివిధ రకాల స్టేట్స్ సంబంధించి మాట్లాడుకుంటే సెంటర్ అనేది మినిమం రేట్స్ పెట్టుకుంటే స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ వాళ్ళ యొక్క ఆప్షన్ అనేది వాళ్ళకే వదిలేసింది. ఎందుకంటే ఇక్కడ న్యూట్రిషనల్ క్వాలిటీ అనేది వాళ్ళు ఎంతవరకు పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టం అనమాట, రైట్. సో అదేవిధంగా ఫుడ్ గ్రెయిన్స్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ మనకి ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ పర్టికులర్ సప్లైని మనం ఆల్మోస్ట్ 26 lakh tons ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకి లభిస్తున్నాయి. ఇక్కడ అట్ కాస్ట్ బార్న్ ఎంటైర్లీ బై ద సెంటర్ ఇంక్లూడింగ్ సబ్సిడీస్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కావచ్చు, టోటల్ మనకి ఆల్మోస్ట్ 9,000 crore అవ్వచ్చు యాన్యువల్లీ, రైట్. సో ఇక్కడ మీల్ కాస్ట్ అనేది మనం పరంగా చూసుకుంటే 11.54 rupees ఫర్ ప్రైమరీ అండ్ బాలవతిక స్టూడెంట్స్ అండ్ 16.74 ఫర్ అప్పర్ అండ్ ప్రైమరీ స్టూడెంట్స్కి ఇక్కడ చెప్తారు. ఈ కాస్ట్లు అనేవి మనకు అవసరం లేదు. జనరల్గా ఇలా మిడ్ డే మీల్ స్కీమ్ ఇంత క్లాసిఫికేషన్స్తో తీసుకెళ్తున్నారు, ఇంత టోటల్ బడ్జెట్తో తీసుకెళ్తున్నారు అనేది తెలిస్తే చాలు, రైట్. సో ఇంత డీప్ అండ్ డెప్త్ ఫ్యాక్ట్స్ అనేవి ఎగ్జామినేషన్లో అడగరు. అయితే ఇక్కడ రిలవెన్స్ అనేది మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఈ ఆర్టికల్లో రిలవెన్స్ అనేది మనం అర్థం చేసుకుంటే ఇప్పుడు కొనసాగుతున్న ఇన్ఫ్లేషన్ పరంగా ఆహార ద్రవ్యోల్బణం అనేది ఫుడ్ ఇన్ఫ్లేషన్ ప్రధానంగా, అదేవిధంగా పెరుగుతున్న కొన్ని వస్తువుల ధరల దృష్ట్యా మనం మాట్లాడుకుంటే ఇక్కడ అదనపు వ్యయం అనేది మనం ఇక్కడ గ్రహించాలి. ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంది, ఆర్థిక సవాళ్ళను పరిష్కరించేటప్పుడు ఒక పక్క ఈ పథకం లక్ష్యాలను నిలబెట్టుకోవాలనే నిబద్ధతను మనం చూడొచ్చు, రైట్. అంటే గవర్నమెంట్ యొక్క ఫోకస్ అనేది కమిట్మెంట్ అనేది ఈ సస్టైనింగ్ ద స్కీమ్స్ గోల్స్ అనేది వైల్ అడ్రస్సింగ్ ఎకనామిక్ గోల్స్ అనేది మనకు ప్రధానంగా ఇక్కడ ఫోకస్డ్ ఏరియా, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి డీపెనింగ్ ఇండియా స్టెప్స్ యాజ్ ఎ కీ స్పేస్ ఫేరింగ్ నేషన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా సో ఇండియా అంబిషియస్ స్పేస్ గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం అంటే కీలక అంతరిక్ష ప్రయాణ దేశంగా భారతదేశం యొక్క వివిధ దశలను మరింత బలోపేతం చేయడం మనకి ఇక్కడ అవసరం అనేది కూడా చెప్తున్నారు, రైట్. ఇండియాస్ అంబిషియస్ స్పేస్ గోల్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇండియా అనేది ఇక్కడ ప్లాన్స్ వివిధ రకాల ప్లాన్స్ ఉన్నాయి మనకి నెక్స్ట్ 2 decades సంబంధించి మనం మాట్లాడుకుంటే, రైట్. వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ముఖ్యంగా ఫోకసింగ్ ఆన్ డెవలపింగ్ రీయూజబుల్ పేలోడ్స్, రీయూజబుల్ మనకి పవర్ఫుల్ రాకెట్స్ అనేవి మనకి తీసుకురాబోతున్నారు. అది మేజర్గా మనకి నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్గా మనం తీసుకుంటున్నాం. ఇస్రో ఇది ముందుకు తీసుకెళ్ళబోతున్నారు, రైట్. సో అదేవిధంగా దీనికి సంబంధించి మన దేశం ముఖ్యంగా ఒక ఓన్ స్పేస్ స్టేషన్ అనేది బిల్డ్ చేయాలని, అదేవిధంగా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీస్ని మూన్కి పంపించాలనే నెక్స్ట్ డికేడ్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అవి కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్. అదేవిధంగా ఇక్కడ ఇస్రో యొక్క రోడ్ మ్యాప్స్ అనేవి మనం అర్థం చేసుకుంటే ఇస్రో రోడ్ మ్యాప్కి సంబంధించి మనం ఫోకస్ చేస్తే ముఖ్యంగా ఇక్కడ మనం 1960ల టైం నుంచి మనం చూస్తున్నాం ఇస్రో ఎంత అర్లీ డేస్లో ఎంత స్ట్రగుల్ చేసిందో, ఆ తర్వాత ఎంత ట్రాన్స్ఫార్మ్ అయిందో పవర్ఫుల్ స్పేస్ ఫేరింగ్ నేషన్గా, అంటే ఒక ప్రధానమైన కీలక అంతరిక్ష ప్రయాణ దేశంగా ఎలా మారింది అనేది కూడా మనం చూసాం, రైట్. సో ఇక్కడ ప్రధానంగా మనకి ఇక్కడ ఆల్రెడీ మనకి 1960 నుంచి చూస్తే ఎంత ట్రాన్స్ఫార్మ్ అయింది. అదేవిధంగా ఇప్పుడు మనం
గగన్యాన్ అనే మిషన్ కూడా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇది ఇండియన్ ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్పేస్కి ఫస్ట్ టైం తీసుకెళ్ళబోతున్న మిషన్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఫ్యూచర్ మిషన్స్ మనకి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఒకసారి పరిశీలిస్తే అన్క్రూవ్డ్ లోనార్ ఎక్స్పెడిషన్స్ అంటే భవిష్యత్ మిషన్లో మానవరహిత చంద్రయాత్రలు కూడా మనకు ఉన్నాయి, రైట్. సో లోనార్ ఎక్స్పెడిషన్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా మనం మాట్లాడుకుంటే డెవలప్మెంట్ ఆఫ్ టెక్నాలజీస్ ఫర్ హ్యూమన్ స్పేస్ ట్రావెల్ సంబంధించి అంటే ముఖ్యంగా మానవ అంతరిక్ష ప్రయాణానికి సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధికి సంబంధించి కూడా ఇక్కడ మన ఫోకస్ ఏరియాలో ఉంది. ఇందులో భాగంగా మనం చెప్పుకోవాలంటే మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సింది నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ని ప్రధానంగా మనకి ఈ ఎడిటోరియల్లో ఫోకస్ చేయాలి, రైట్. సో ఇది ఇస్రో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కెపాసిటీని ఇంప్రూవ్ చేసే విధంగా అంటే హెవియర్ పేలోడ్స్ని లిఫ్ట్ చేసే సామర్థ్యంతో మనం తీసుకురాబోతున్నారు. ఇది పేలోడ్ కెపాసిటీని ట్రిపుల్ చేసే అవకాశం అనేది ఉంది. మనం ప్రజెంట్ వాడుతున్న LVM-3 రాకెట్స్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా మనం మళ్ళీ యూజ్ చేసే విధంగా అదేవిధంగా ఎక్కువ పేలోడ్స్ని బరువైన పేలోడ్స్ని మనం ఎత్తే విధంగా ఈ రాకెట్స్ని మనం కెపాసిటీని పెంచే విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. ఈ రాకెట్స్ అనేవి పార్షియల్లీ రీయూజబుల్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. వెరీ ఇంపార్టెంట్, పార్షియల్లీ రీయూజబుల్గా దీన్ని చెప్పుకోవచ్చు. ఇక్కడ మాసివ్ కాస్ట్ సేవింగ్స్ అనేవి మనం ఇక్కడ చూడవచ్చు, రైట్. సో దీనివల్ల మనకి ఖర్చు మనం మిగిల్చుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొంత కంప్లీట్గా ఒక ప్రతి మిషన్కి మనకి కొత్త రాకెట్స్ని ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ఇక్కడ పార్షియల్లీ రీయూజబుల్ ఎప్పుడైతే ఉన్నాయో వాటిని మళ్ళీ యూజ్ చేసే అవకాశం ఉంది. వాటి వల్ల కాస్ట్ అయితే మనకి కలిసి వస్తాయి, రైట్. సో అయితే కంపారిజన్ విత్ గ్లోబల్ కాంపిటీటర్స్ ఈ పర్టికులర్ ఫినోమినాల్లో మనం కంపారిజన్ అనేది మనం ఇక్కడ చేసుకుంటే విత్ గ్లోబల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఇస్రోస్ రాకెట్స్ మనం ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న LVM-3 రాకెట్స్ సంబంధించి మనం మాట్లాడుకుంటే మన అమెరికాలో మనకి స్పేస్ ఎక్స్ మిషన్ సంబంధించి రీయూజబుల్ రాకెట్స్ ఏవైతే ఉన్నాయో ఫాల్కాన్ కావచ్చు, రైట్. ఫాల్కాన్ 9 అనేది ఉంది. అదేవిధంగా ఫాల్కాన్ మనకి హెవీ అనే గ్రేటర్ పేలోడ్స్ కెపాసిటీ సంబంధించి ఇవి ఫాల్కన్ 9 ఫాల్కన్ హెవీ సంబంధించిన రాకెట్స్ ఉన్నాయి. ఇందులో ఇంకా ముందుకు వెళ్ళాలంటే స్టార్షిప్ అనే స్పేస్ ఎక్స్ రాకెట్ కూడా మార్కెట్లో లీడింగ్గా ఉంది. ఎక్కువ ఇమ్మెన్స్ లిఫ్టింగ్ పవర్ అనేది దీనికి ఉంది. స్టార్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్కి ఇవ్వచ్చు, రైట్. సో ఎంతవరకు ఉన్నా మనకి NGLVs రీయూజబిలిటీ అనేది మనకి మేజర్గా ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. NGLV సంబంధించి మనం ఒక కాంపిటేటివ్ ఎడ్జ్గా కాస్ట్ ఎఫిషియన్సీ సంబంధించి వీటితో పోటీ పడే విధంగా ఈ NGLV మనకు ఉపయోగపడే అవకాశం ఉంది ఇండియాకి సంబంధించి, రైట్. సో దీనికి సంబంధించి మనం ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ అయితే చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో ఫోకస్ చేస్తున్న అంశాలు. ఎందుకంటే కొన్ని ఇండియన్ ఇండస్ట్రీస్ సంబంధించి కొంత రీయూజబుల్ కానీ హెవీ లిఫ్ట్ రాకెట్స్ని మనం డెవలప్ చేయాలంటే కంపల్సరీ గవర్నమెంట్ అనేది కంపల్సరీ ప్రైవేట్ సెక్టార్తో కొలాబరేషన్ అనేది జరగాలనేది చెప్తున్నారు. అదేవిధంగా స్ట్రాంగ్ ఇన్సెంటివ్స్ కావచ్చు, ఫారెన్ కొలాబరేషన్స్ కావచ్చు మనకు అవసరం. ఇండియా స్పేస్ అంబిషన్స్ ఏవైతున్నాయో వాటిని మనం రీచ్ అవ్వాలంటే, రైట్. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఛాలెంజెస్ అదేవిధంగా ఆపర్చునిటీస్ ఏవైతున్నాయో వీటికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా మనకి ప్రధానంగా ఇండియా అనేది చాలా ఛాలెంజెస్ అనేది ప్రజెంట్ స్పేస్ సెక్టార్లో ఫేస్ చేస్తుంది. కొంత డిలేస్ అని టెక్నికల్ డిఫికల్టీస్ అని వీటిని మనం నెగిటివ్ సైడ్ చూస్తే పాజిటివ్ సైడ్ మనకి ఒక ఇన్నోవేషన్ కావచ్చు, టెక్నికల్ అడ్వాన్స్మెంట్స్ కావచ్చు, ఇండస్ట్రియల్ బేస్ని ఎక్స్పాండ్ చేసే విధంగా మనం ముందుకెళ్తున్నాం. అదేవిధంగా స్పేస్ సెక్టర్ అనేది ఇక్కడ సిగ్నిఫికెంట్ పొటెన్షియల్గా కమర్షియలైజేషన్ అనేది మనం చేస్తే ముఖ్యంగా అంటే కమర్షియలైజేషన్ చేసే ఉద్దేశంతో స్పేస్ సెక్టర్ అనేది ఒక ప్రాముఖ్యమైన సామర్థ్యం అయితే ఉంది. దీన్ని మనం ప్రైవేట్ ఇండస్ట్రీస్ పార్టిసిపేషన్తో మనం ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా మనం చూసుకోవాలనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అకార్డింగ్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ, రైట్. సో ఈ ఆర్టికల్స్ అన్నీ మనం రివైజ్ చేసుకోవచ్చు. ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ రిలేటెడ్గా ఎప్పుడైనా మనకి ఇంటర్వ్యూలో కూడా ఇలాంటి ఇన్ బిట్వీన్ అంటే ఆర్టికల్స్ రిలేటెడ్గా మనం ఎప్పుడైతే డైలీ న్యూస్ పేపర్ రిలేటెడ్గా మనం ఎప్పుడైతే చదువుతున్నామో ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనం ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఆ టాపిక్ ఇంపార్టెంట్ అనేది చూసుకోకర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం రివిజన్ చేస్తూ ఉంటాం. ఒకే ఆర్టికల్ 2-3 టైమ్స్ మనకి ఎప్పుడు సందర్భాల్లో మనకు వస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆర్టికల్స్నే మనం ఎడిటోరియల్లో కూడా కవర్ చేస్తూ ఉంటారు. అలా రివిజన్ అవుతూ ఉంటుంది. డైలీ అనేది ఇది ఒక హ్యాబిట్గా పెట్టుకుంటే డైలీ ఒక 30 to 40 minutes మనం స్పెండ్ చేస్తే చాలు. మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫీల్డ్లో మనం ఒక అడుగు ముందున్నట్టే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇవి రివైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.